హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దేశం, మతం ఇవన్నీ విభజించి మనం చూసుకున్నట్లయితే దేశం అనగానే ప్రతి భారతీయుడికి ప్రధానంగా గుర్తుకు రావాల్సినది మన భారతదేశపు జెండా. మన భారతదేశంలో అనేక మంది మతాల వారు ఉంటారు, భిన్న భిన్న జాతుల వారు ఉంటారు. వీళ్ళందరూ ఎల్లప్పుడూ కలిసిమెలిసి ఉంటారు. అందుకోసమే భారతదేశాన్ని భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం అని అంటూ ఉంటారు. అయితే ఈ సోకాల్డ్ రాజకీయ నాయకులందరూ ఏం చేస్తారంటే ఈ భిన్నత్వంలో ఉన్న ఏకత్వాన్ని తీసేసి అందరూ ఒకే మతాన్ని పాటించాలి. అయితే ఒక గవర్నమెంట్గా రాజ్యాంగం ప్రకారం, అంటే అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారం దానిలో ఏదైతే పొందుపరచబడి ఉన్నాయో వాటి ప్రకారం మనమందరము హ్యాపీగా జీవించవచ్చండి. కానీ ప్రస్తుతం ఈ భారతదేశంలో ఉన్న రాజ్యాంగాన్ని, అంటే అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తీసివేసి భారతదేశంలో 80% హిందువులు ఉన్నారు. ఆ మిగతా 20% కూడా మిగిలిన మతాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. సో కాబట్టి ఈ మిగిలిన 20% మతాల వాళ్ళని కూడా హిందువులుగా చేసేయాలని భావంతో, ప్లస్ ఇప్పుడున్న 80% హిందువులను కూడా రెచ్చగొట్టి వాళ్ళల్లో మతపరమైన భావజాలాన్ని నింపి దాని ద్వారా మరి మిగతా దేశమంతటి కూడా పరిపాలిద్దామని మతం పేరుతో అని చెప్పి ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ వీళ్ళు తమ సొంత రాజ్యాంగాన్ని రచించుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళు రాసిన దాన్ని ప్రజల మధ్య పెట్టడం లేదు, ప్రజల యొక్క అభిప్రాయం తీసుకోవట్లేదు, రకరకాల చట్టాలు పెట్టేస్తున్నారు. మరి న్యాయానికి సంబంధించిన, హక్కులకు సంబంధించిన, బాధ్యతలకు సంబంధించిన ప్రతి దాన్ని కూడా వాళ్ళ సొంతంగా ఇచ్చేసుకుంటారు తప్పించి దానివల్ల ప్రజలకు అనుకూలత ఏమీ లేదు. అంటే ఇంకా చెప్పాలంటే ప్రజలు ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళకి శిక్షలు, వాళ్ళ నాయకులు మాత్రం ఏదైనా తప్పు చేసినట్లయితే వాళ్ళు ఏ శిక్షలు ఉండవు. వాళ్ళు హ్యాపీగా లేదో నామకే వాస్తేగా కోర్టుకు వెళ్తారు. ఎవరైనా కేసు వేస్తే మళ్ళీ వెంటనే బయటకు వచ్చేస్తారు కొంతకాలానికి. ఇంకోటి, ప్రజల్లో ఏదైనా ఒక సంఘటన జరిగింది, ఆ సంఘటన మనకు తెలిసింది. 1 సంవత్సరం తర్వాత వెళ్ళటికి ఈ యొక్క జరిగిన సంఘటన గురించి మనం మర్చిపోతున్నాం అంట. సో దీనిని, ఈ బలహీనతను బేస్ చేసుకొని కూడా ఈ యొక్క రాజకీయ నాయకులందరూ కూడా మరి యొక్క చట్టాలు, న్యాయ సూత్రాలు ఇవన్నీ రచించడం జరుగుతోంది. అయితే ప్రశ్నించాల్సిన మనము, ప్రజల మీద మనం ప్రశ్నించడం లేదు. ఈవెందో వాళ్ళు చేయదలుచుకుని ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో, దేశం యొక్క రాజ్యాంగాన్ని మార్చేద్దామన్న ఆలోచన కలిగి ఉన్న ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రజల మధ్య విద్వేషాలు పెంచుతున్నారు. హిందువుల మధ్య హిందువులకి గొడవలు పెడుతున్నారు, హిందువులకి ముస్లింకి, హిందువులకి సిక్కి, హిందువులకి క్రైస్తవులకి. మరి ఇలాగా వాళ్ళకి గొడవలు పెట్టేసి విడదీసి తద్వారా విడిపోయిన తర్వాత వచ్చేసారు. సపోజ్ 2 అన్నదమ్ములు ఉన్నారు, ఆ 2 అన్నదమ్ముల మధ్య గొడవ పెట్టి విడదీసేస్తే వాడిని వీడి వేడి చేసి వీడి దగ్గరికి వెళ్ళి నీకు సపోర్ట్ చేస్తానని చెప్పి వాడి దగ్గరికి వెళ్ళి వాడికి సపోర్ట్ చేస్తానని చెప్తే ఇద్దరూ తనకు సపోర్ట్ చేస్తారు. కాబట్టి వాళ్ళిద్దరినీ ఒక ఆట ఆడుకోవచ్చు. ఆ ఆట ఆడుకోవడం ద్వారా వీడేం చేస్తాడు, ఒక అన్న ఏదో ఉంటే ఆ అన్న నాకే సపోర్ట్ చేస్తాడు, తమ్ముడు కూడా నాకే సపోర్ట్ చేస్తాడు. అంటే రాజకీయ నాయకుడు, నాకు కాదు. సో ఇది రాజకీయం. విభజించు, పాలించు. విచక్షణ కలిగిన, చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా తెలుసుకున్నట్లయితే ఆ రాజకీయ నాయకుడి యొక్క మాటల్ని నమ్మకూడదు. కానీ మనం ఏం చేస్తున్నామండి, అలా నమ్మేస్తున్నాం. ప్రశ్నించాల్సిన మనం ప్రశ్నించడం లేదు. పిచ్చి అభిమానాలు పెంచుకుంటున్నాం. దేశం వదిలేసాం. దేశమన్నా, దేశభక్తన్నా వాళ్ళు రచిస్తున్నారు నిర్వచనాలు. వాళ్ళు చెప్పిన దాన్నే దేశభక్తి అని, వాళ్ళు చెప్పిందే దేశమని, వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అని అంటున్నారు. ఒకవేళ ప్రజలందరూ ప్రశ్నించాల్సిన టైం వచ్చేటప్పటికి మళ్ళీ టాపిక్ డైవర్షన్ పాలిటిక్స్ అనేది చేస్తూ ఉన్నారు. సో ప్రజలందరికీ నేను చెప్పేది ఏంటంటే, వింటున్న నా యొక్క సబ్స్క్రైబర్స్ కావచ్చు, వింటున్న ప్రేక్షకులు కావచ్చు, వింటున్న ప్రతి ఒక్కరూ, భారతీయ పౌరుడైన ప్రతి ఒక్కరూ, ఈ దేశం మనది. మన దేశాన్ని రాజ్యాంగం ప్రకారం పరిపాలించుకోవాలి. అది కూడా అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని. ఎంతో కష్టపడి మనం ఈ స్వాతంత్రాన్ని తెచ్చుకున్నాం బ్రిటిష్ వారి చేత దగ్గర నుంచి. సో అంత కష్టపడి సంపాదించుకున్న స్వాతంత్రం తరువాత ఇప్పుడు మన దేశంలో ఉన్నవాళ్ళు, ఈ రాజకీయ నాయకులు ఎవరుతున్నారో
మళ్ళీ అంతకన్నా 100 రెట్లు ఘోరంగా మనల్ని హింసల పాలు చేస్తున్నారు, ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నారు. వాళ్ళు మారకపోక కారణం ఏంటంటే ప్రజలకి ఏ విధమైన భయం లేదు. ప్రజలకి అంటే నాయకులకి ప్రజలంటే కూడా ఏ విధమైన భయం లేదు. సో కాబట్టి ప్రశ్నించండి, ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తే ఎవరు ఏం చేయలేరండి, ఏ నాయకుడు ఏం చేయలేరు. మీ నియోజకవర్గాల్లో ఏదైనా అభివృద్ధి జరగలేదు అని అంటే వెంటనే ప్రశ్నించేయండి, దాన్ని అభివృద్ధి పరచడంలో చూడండి. సో ఈరోజు ఈ యొక్క వీడియోని చేయడానికి ప్రధానమైన ఉద్దేశం కేరళలో జరిగిన ఒక సంఘటన. నిన్నటి దినమున వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే జరుపుకుంటారు. దానికోసమని కేరళకు సంబంధించి అంటే గవర్నర్ గారు ఉండే భవన్ ఏదైతే ఉందో ఆ భవన్లో ఒక సంఘటన జరిగింది. దేశ పఠానికి లేదా దేశం కోసం పోరాడిన నాయకులకి లేదా అంబేద్కర్ గారికి సన్మానం చేసి దండ వేయాల్సిన వ్యక్తి భరతమాత అని మతాన్ని చూపించడం జరిగింది. అది కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళ ప్రోద్బలంతో. రాష్ట్రీయ స్వయం సేవక్ మతం పేరుతో విద్వేషాలు, ద్వేషాలు, రెచ్చగొట్టడాలు కల్పిస్తూ ఉంటారు చూసారు వాళ్ళు. సో రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాల్సిన ఒక గవర్నరు ఈ విధంగా ప్రవర్తించడం చూసి ఒక మంత్రి, కేరళకు సంబంధించిన మంత్రి ఆ యొక్క ప్రోగ్రాంకి హాజరు కాకపోవడం జరిగింది. ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి సంబంధించి ఒక ప్లాంటేషన్ కార్యక్రమం అంటే మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆ యొక్క రాజ్భవన్ అన్నది ఏదైతే ఉందో కేరళలో ఇది చేయడం జరిగింది. దీనికి సంబంధించి భారతమాత ఫోటోలు పెట్టడం జరిగింది, రిచువల్స్ చేయడం జరిగింది. సో ఒక గవర్నమెంట్ ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమంలో మత ఆచారాలు మనం చేయకూడదు. వీలైతే మన భారతదేశానికి సంబంధించిన మ్యాప్ చిత్రపటాన్ని ఉపయోగించాలి తప్పించి భారతమాత లాంటి రిచువల్స్ అనేది చేయకూడదు అన్న ఉద్దేశంతో నేను అక్కడికి వెళ్ళదలుచుకోలేదని చెప్పి ఆ యొక్క మంత్రి గారు చెప్పడం జరిగింది. పైగా వాళ్ళు ప్లేస్ చేసిన ఆ యొక్క భరతమాత చిత్రపటంలో ఆ భరతమాత ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళకి చెందిన కాషాయ జెండాని పట్టుకోవటం జరిగింది. అది కూడా తప్పే కదా. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే ఈ విషయంకు సంబంధించి ఈ మంత్రి గారు ఎవరైతే ఉన్నారో అతను రాకపోవడాన్ని చూసి ఆ గవర్నర్ గారు అన్న మాట ఏంటంటే ఈ భరతమాత చిత్రపటాన్ని ఒక మతానికి సంబంధించిన దానిగా మనం చూడకూడదు, ఈ భారతదేశం అంతటికి సంబంధించిన దానిగా చూడాలి అని చెప్పి గవర్నర్ గారు అనటం. అంటే ఆయన రాజ్యాంగానికి విలువ ఇవ్వలేదు, పైగా దానికి సమర్థన చేస్తూ ఉన్నారు. అంటే త్వరలో మన రాజ్యాంగాన్ని మార్చేద్దామని ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. సో కాబట్టి ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడున్న రాజ్యాంగాన్ని మార్చకుండా చూసుకోవాలి. మీరందరూ కూడా ఈ రాజ్యాంగాన్ని మార్చకుండా ఉండే విధంగా ఏం చేస్తే మంచిదో దాని గురించి ఆలోచన చేయాలి. ఇటువంటి ఆలోచన విధానాన్ని, ఇటువంటి భావజాలను కలిగి ఉన్న వాళ్ళందరినీ కూడా దేశానికి దూరంగా పెట్టాలి. వాళ్ళకి నాయకత్వం మనం ఇవ్వకూడదు. సో కాబట్టి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఏంటంటే ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాల్లో మతానికి సంబంధించిన రిచువల్స్ కార్యక్రమాలు చేయొచ్చా, చేయకూడదా? మీరు మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేశాన్ని ముందుకు తీసుకెళ్ళండి. మీ అందరి యొక్క బాధ్యత ఉంది. ప్రశ్నించండి.